తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై కొద్ది రోజులుగా లక్ష్మీరెడ్డి చేసిన ఆరోపణలు, అందుకు సహకరించిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించిన నాయకులు ట్రోల్ చేసిన విషయాలలో ఏమాత్రం నిజాలు లేవని, తనను రాజకీయంగా పతనం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లక్ష్మీరెడ్డిని వాడుకున్నారని జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2-3 రోజులుగా మీరందరూ కూడా జరిగిన విషయం పైన ఏది వాస్తవం ఏది అవాస్తవాలని కూడా మీరందరూ కూడా మాకు సహాయపడుతున్నారని కూడా చెప్పను, కానీ ఒక బాధ్యత గల మీడియాగా మీరందరూ కూడా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ, నేను నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టా, కానీ మీకు చాలా విషయాలు చెప్పలా, వెయిట్ చేస్తా. కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు, నేను 2 రోజులు ఆగా, ఏం జరుగుతుందో చూద్దామని. ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, వైఎస్ఆర్ వాళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముందుగా ఈ లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ, ఆమెకి 2 కొడుకులు, నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి, చరిత్ర గల మనిషి. ఆడది అమ్మాయి కానీ ఆడది. ఆమె చేసిన అలిగేషన్ కి నేను దాంకోవాల్సిన అవసరం లేదు, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అస్సలు అజ్ఞానత అవసరం కూడా లేదు. చూస్తున్నాను, ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్ లో పడిపోయింది, ఈరోజు ఆడుంది జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్ లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట. సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట, యూట్యూబ్ ఛానళ్ళు ఎంత తిట్టితే అంత డబ్బు అంట, ఫేస్బుక్ లో ఎవరు తిడితే అంత డబ్బు అంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళు రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దూరేశారు. ఏం జరిగింది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుందనేసి, అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా, మీకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే మీకు. వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను, పడతారు. పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకుమా ఆ రోజు సెటిల్ చేసినావు. ఆ అమ్మాయి 2021లో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు? ఇదే భూమన అభినయరెడ్డి మనుషులే కదా. తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసేయండి, మీతో పట్టకండి అన్నారు. ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాం మీకు, వినిపిస్తా కూడా. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయల్ సీట్ అనౌన్స్ అయితే మనం అతని ఎలా దెబ్బ కొట్టాలి, మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయ్ అడుగుతున్నా. సన్ ఆఫ్ ఉమన్ కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు. భవిష్యత్తులో అభినయ్ రెడ్డికి ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయల్, బేడాలేసే కిరణ్ రాయల్, పాన్లు అమ్మే కిరణ్ రాయల్, బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్, ఇంకేదో కిరణ్ రాయల్, రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు, బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమన అభినయ్ రెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే 200 కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు. రుచ్చా పేపర్ మీది ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి. ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి, వేస్తారా? ఇంకా 2-3 ఉన్నాయంట, వేస్తారా ఫోటోలు? ఇన్ని రోజులు మా నాయకుడు ఆపిపెట్టాను నన్ను, ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ అన్న, ఇంకా డైలీ 1 మ్యాన్ ఆఫ్ మ్యాచే, 20 మ్యాచ్లు ఆడతా నేను, ఒప్పుకోను. చెప్పండి ఈ ఫోటో. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాను, డిఫర్మేషన్ ఇస్తున్నా. 3 రోజులు నా మీద సాక్షి పేపర్లు పంపి చాలా ఇంట్రెస్ట్ పెట్టి వార్తలు రాస్తారు. పేపరే నా కోసం పెట్టినట్టున్నారు, సాక్షి పేపర్, సాక్షి టీవీ. డిబేట్లో పెట్టి బా లక్ష్మికి న్యాయం చెయ్యాలి, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయొచ్చు, అండ్ ఫోటో అట్లా చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి, ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా, ఇలా చేసుకోవచ్చు.